ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్. దిస్ ఈస్ తీరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చారు. మ్యాంగోస్ అయితే చాలా తీయగా బాగున్నాయి. ఇంట్లో పాలు కూడా లేవు, పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు. మ్యాంగోస్ ని సమ్మర్ లో ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే వీక్లీ ట్వైస్ తెచ్చుకుంటున్నాం. పచ్చిమిర్చి కేజీ 30 రూపీస్ అని కేజీ తీసుకొచ్చారు. ఇదో పచ్చిమిర్చి పచ్చడో ఏదో ఒకటి చేయాలి పాడవకుండా. మిర్చిలో కొన్ని పచ్చిమిర్చి అక్కడక్కడ డ్యామేజ్ వచ్చినాయి. వాటిని కట్ చేసి ఒక బాక్స్ లో షూ పెట్టుకుని డ్యామేజ్ వచ్చి కట్ చేశాను కదా, అవి స్టోర్ చేసుకున్నాను. వాటినే ముందు యూస్ చేస్తాను. మిగిలిన పచ్చిమిర్చిని తొడమలు తీసేసి జిప్ కవర్ లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. నైట్ డిన్నర్ లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. బౌల్ తీసుకుని బౌల్ లో 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీ పిండిపై లాస్ట్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ప్లేట్ పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అతిలోకి కర్రీ కోసం శనగలు కొంచెం ఉన్నాయి, బఠానీలు కొంచెం ఉన్నాయి. వాటిని ముందే నానబెట్టుకున్నాను. శనగల కర్రీని సెపరేట్ వీడియో పెడతాను. ఇందులో చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. నాన్ వెజ్ కర్రీస్ వండితే 4 days వస్తుంది. కర్రీలోకి గ్రేవీ కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కల్ని పేస్ట్ లా చేసుకున్నాను. ఈ శనగల కర్రీ అయితే సపరేట్ గా వీడియో పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పత్తి పిండి ముందుగానే కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకున్నా కదా, సాఫ్ట్ గా అవుతుంది ఇలా కలుపుకుని పెట్టుకుంటే. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇది ఒకసారి ఇలా కలుపుకుని ఇలా ఉండల్లా చేసుకుని పొడి పిండి సహాయంతో చపాతీని ఒత్తుకోవాలి. నేనైతే లేయర్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చపాతీని సగం ఒత్తుకున్నాక మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇలా ఉండలాగా మళ్ళీ చేసుకుని పిండి సహాయంతో చపాతీని రౌండ్ గా ఒత్తుకోవాలి. చపాతీని ఇంత పలుసుగా చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్తో సీజనింగ్ చేసుకుని ఒత్తుకున్న చపాతీని ఆ ప్యాన్ పై వేసుకుని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్నాను. చపాతీ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇలా చేసుకుంటే. రెండు వైపులా పచ్చిగా లేకుండా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఈ చపాతీని ప్లేట్ లోకి తీసుకున్నాను. శనగల కర్రీ ప్రిపేర్ చేశాను కదా, చపాతీతో ఈ శనగల కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ నంచుకుని డిన్నర్ అయితే ఇలా పూర్తి చేసేసాం. కర్రీ చపాతీ చేశాను కదా, మా వారి లంచ్ బాక్స్ కూడా ఉంది. గిన్నెలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని కిచెన్ అంతా ఒకసారి తుడి చేసుకుని, దగ్గర ఈ లైట్స్ ఉన్నాయి, రోజు ఆన్ చేస్తాను. కిచెన్ ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇలా క్లీన్ చేసుకుని ఇలా లైట్లు ఆన్ చేసుకుంటే కాసేపు అలా చూసుకుంటా. మరుసటి రోజు ఇలా క్లీన్ గా ఉంటే యాక్టివ్ గా పనులు చేసుకోవాలి. ఈవినింగ్ నైట్ మినీ లాగ్. సబ్స్క్రైబ్